హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నేను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తను వచ్చేసి తనతో ఇక్కడ నువ్వు వదిలేసి వచ్చావా అనేసి అంటుంటే సరే ఇప్పుడు నేను కావాలని వచ్చాను, తను వచ్చేసి మరి ఒక బ్లైండ్ డేట్కి చెప్పింది, అందుకే వచ్చాను చూడు అతనే అనేసి తను చెప్తుంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆల్రెడీ అవంతా వదిలేసి నాతో ఉండమని చెప్పాను కదా, నీకు అర్థం కాలేదా? ఇక్కడ నాకు సంబంధించిన వాళ్ళు వచ్చున్నారు, నువ్వు చూసుకోలేదా అంటే ఎక్కడ అంటే నువ్వు వెంటనే అట్లా చూడొద్దు, నువ్వు వాటి పక్క చూడు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే సరే అనేసి తను చూపిస్తారు. అయ్యో నాకు తెలియదే అనేసి వాళ్ళు చెప్తూ ఉంటుంది. ఇంకా సరేలే నేను ఎలా మేనేజ్ చేస్తానో చూడు, నువ్వేం ఫీల్ అవ్వద్దు, సారీ నేను చూసుకుంటే ఇలా చేసేదాన్ని కదంటే ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తావంటే ఇది ఎలాగో ఒక ఫేట్ కదా, సరే నువ్వు నేను ఇక్కడే ఉంటాం, నీకు ఏం చేయొద్దు, తను కూడా ఏం పట్టించుకోవాలంటే అయితే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు నాకు సంబంధించిన అమ్మాయి నా వెనకాల ఇలా వేరే వాళ్ళతో డేటింగ్కి వెళ్తే వాళ్ళు ఎలా చేస్తారంటే ఇప్పుడు అది అవసరమా, ఆ పాయింట్ అవసరం అంటే సరే ఇప్పుడు నీకేం కావాలా, నేను ఇప్పుడు చెప్తాను చూడు, ఇంకో విషయం చెప్తాను చూడు అనేసి తన దగ్గరికి వెళ్ళేసి సీనియర్ దగ్గరికి ఎవరు అతను అంటే తన ఒక గే ఫ్రెండ్ అని చెప్పేసి బెస్ట్ గాయ్ ఫ్రెండ్ అనేసి తను చెప్తాడు. ఏంటి అంటే తను ఫస్ట్ టైం నన్ను కలిసినాడు, కొద్దిగా ఇదిగా ఉన్నాడు, సో తనకి సోషల్ ఫోబియా, ఎవరితో ఎక్కువ పరిచయం కాదు, తనకి పరిచయం కావాలంటే కొద్దిగా టెన్షన్ పడుతూ ఉంటాడు అనేసి ఇంకా తను చెప్తున్నాను. అవును తను చాలా టెన్షన్గా నీకు ఒక విషయం చెప్తాను, తనకి రీసెంట్గానే ఒక బ్రేకప్ అయ్యింది, అందుకనేసి తను బాధపడుతూ ఉంటే తన దగ్గరకు వస్తాడు, నేను ఓదారుస్తాను, తన గర్ల్ ఫ్రెండ్ లాగా తను యాక్ట్ చేస్తూ ఉంటాను అంటే సరే నాకు అర్థమైంది, సరేలే నేను వెళ్ళేసి ఇంకొక ఫుడ్ ఆర్డర్ చేస్తాను అనేసి ఇంకా వాళ్ళు సీనియర్ చెప్తాడు. సరే మనం కలిసి ఫుడ్ డిన్నర్ చేస్తాము అంటే వద్దులే అనేసి ఇంకా అంటూ ఉంటుంది. శివ వచ్చి సరే మనం ముగ్గురం కలిసి ఫోన్ చేస్తాం అనేసి నీ గురించి తను అంతా చెప్పింది అనేసి తను చెప్తూ ఉంటే తనకు పేరు చెప్పమంటే తను వేరే పేరు చెప్తుంది, ఇంకా వెన్ అని చెప్తుంది. సరే అనేసి ఇంకా సరే ఫుడ్ తిను అనేసి తను చెప్తుంటే సరే అనేసి తన ముందర చెప్తుంటారు. ఇంకా చాలు అనేసి మేమంతా ఒకే టైప్ పీపుల్ కదా అంటే సరే అనేసి వాళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటుంటారు. ఇదేంటి తనతో డేట్కి వచ్చిన ఇట్లా ఇదేంటి నాకేందో స్ట్రేంజ్గా ఉంది, నేను ఇంకా ఇదేమైనా చెయ్యాలా, ఇంకా ఇంకేదైనా అరేంజ్ చేయాలనేసి ఓలుని పిలుచు అంటారు. ఓలు వచ్చేసి తన దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు శివ దగ్గర అసిస్టెంట్గా. సరే ఈరోజు డిన్నర్ చాలా బాగైంది అనేసి ఇంకో వాళ్ళ సీనియర్ తనతో చెప్పేసి వెళ్తారు. ఇంకోసారి మనం కలుస్తామంటే సరే అనేసి తను వెళ్ళిపోతున్నారు. ఏమన్నా పిచ్చా నీకు అనేసి తను లాక్కొని వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళిద్దరు ఫుడ్ పెట్టింటే దానికి 15,000 బొక్క అవుతుంది. నీకేం చెప్పాను, మనకు ఆపరేషన్ పీరియడ్లో ఇలాంటి సైడ్ జాబ్ చెయ్యొద్దని చెప్పాను కదా, నువ్వెందుకు ఇలా చేసావంటే కాంటాక్ట్లో ఎక్కడ లేదు కదా, నేను వేరే వాళ్ళతో డేట్ చేయాలని, నాకు మనీ అంటే చాలా ఇష్టము, మనీ కావాలంటే నీకు నిజంగానే మనీ అంత ఇష్టమా అంటే నేను మనీని ఇష్టపడటం లేదు, ఆ మనీ వల్ల సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఆ తర్వాత ఒక 30 years తర్వాత నాకు ప్లాన్లో రిటైర్మెంట్ ఉంటుంది, అప్పుడు కష్టపడకుండా అప్పుడు ఎంజాయ్ చేయడానికి ఇప్పటి నుంచే మనీ ఎత్తుపడుతున్నావు అంటే ఏం 36K అంటే ఇంటర్నెట్ ఇండస్ట్రీలో 35 లీగల్ రిటైర్మెంట్ అంటే సరేలే అనేసి ఇంకా తన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సరేలే ఇంకా ఎందుకులే అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తారు. సార్ మీకు చాలామంది మీటింగ్స్ ఉన్నాయి, మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడదాం అనేసి ఇంకా శివాకి అర్థం చెప్పి ఊళ్ళు వచ్చి తీసుకొని వెళ్తాడు. ఊళ్ళు ఎందుకు అలా చెప్తాడంటే వాళ్ళ నాన్న వచ్చేసి తన అబద్ధంగా నిజంగానే గర్ల్ ఫ్రెండ్ ఉందా లేకపోతే లేదా అంటే నిజం చెప్పు అంటే నిజంగానే తను ఇష్టపడుతున్నారు బాస్ అంటే సరే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, ఇంకా కొంతమందితో తనకి బ్రెయిన్ డేట్ అరేంజ్ చెయ్యి తనకు తెలియకుండా అంటే సరే అనేసి తను చెప్తాడు. ఇంకా తన అబద్ధం చెప్పి తను తీసుకొని వెళ్తారు. వాళ్ళు వచ్చేసి ఇంకా చాలామంది వస్తారు. వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చేసి బ్లైండ్ డేట్కి వచ్చింటారు. తినేమంటే కంపెనీ ప్రపోజల్కి వచ్చిందేమో అనేసి వాళ్ళతో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సరే అనేసి ఎన్సేమ్లో మీటింగ్ అంటే సరే నువ్వు వెళ్ళి ఇప్పుడే వస్తానంటే వాళ్ళు ఏదో అడుగుతూ ఉంటారు తను పర్సనల్గా, తను ఫ్యాక్ట్
ఇంకా చెప్తూ ఉంటారు రియల్గా. సో ఏంటి శర్మని ఇలా ఇప్పుడే స్టార్ట్ అయ్యిందంటే, అవునా ఇప్పుడే స్టార్ట్ అయ్యిందా, సరే సరే తన మీద నాకు డౌట్ ఉంది, నువ్వు ఖచ్చితంగా యాక్ట్ చేయి, నా వెనకాల ఏమైనా చేసావు అనుకో మళ్ళీ నిన్ను ఏం చేస్తాను నాకే తెలియదు అంటే, నిజంగా తను వీళ్ళిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారు అనేసి తను చెప్పింటారు. సో నువ్వు ఇలాగే చేస్తూ ఉండు అనేసి ఇంక వచ్చిన వాళ్ళంతా అదే నీ నక్షత్రం ఏంటి, నువ్వు ఎలా ఉంటావు, నీ ఎలా ఉన్నాను, నేను చూడడానికి ఎలా ఉన్నాను అనేసి అడుగుతుంటే తను బీ ఫ్రాంక్గా అన్ని విషయాలు వాళ్ళకి చెప్తూ ఉంటారు. వాళ్ళకి అసలు ఆ విషయం నచ్చదు, ఏంటప్ప వీడు ఇంత వైట్గా ఉన్నాడు అనేసి ఇంకా అంటూ ఉంటే తను వాళ్ళ కంపెనీ గురించి మాట్లాడుతున్నాడు శివ అనుకుంటారు. వచ్చిన వాళ్ళకంతా అది అర్థం కాకుండా వెళ్ళిపోతారు, నాకు నువ్వు వద్దురా బాబు అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా సరే అనేసి ఏంటో ఎంతసేపు మీటింగ్ అంటే ఇంకా లాస్ట్లో ఒక ఆమె వస్తుంది, ఇంకా తను పరిచయం చేస్తారు. తన పేరు పరిచయం చేస్తే పాస్లే తన పేరు. సో నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, నీ మజిల్స్ కూడా చాలా బాగున్నాయి, వర్కౌట్ చేస్తావా అని అడుగుతుంది. సో నేను బయటకు వెళ్ళేసి టికెట్స్ తీసుకొని వస్తాను అనేసి తన ఫోన్ తీసుకొని వెళ్తాడు. శివ ఫోన్ తీసుకొని ఇప్పుడే వస్తాను సార్ అనేసి అంత లోపల అక్కడికి తను వచ్చి ఉంటుంది. అను వస్తుంది, ఇంకా అక్కడ వాళ్ళ వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి తిని ఇక్కడ డేట్కి వచ్చాడా, ఎలాగో మన ఫేక్ అప్పుడు కదా, ఇక్కడ ఎందుకు మనం ఇన్వాల్వ్ అవ్వాలి అనేసి చూస్తూ ఉంటుంది. ఇంకెనకాల స్పై వాళ్ళు ఉంటారు, ఏంటి వీళ్ళు కావాలని చేస్తున్నారా, సో ఇక్కడికి తీసుకొని వచ్చాడు, నన్ను తీసుకొని వచ్చాడంటే సరే సరే ఇప్పుడు తను మెసేజ్ చేసింది అంటాడు, ఇక్కడికి రా అనేసి సరే అనేసి తను వెళ్ళేసి ఏంటి బేబీ ఏం చేస్తున్నావు, ఎవరు ఈ యంగ్ లేడీ ఇక్కడ ఏం చేస్తుంది అనేసి, అని ఎందుకు రమ్మన్నావు అనేసి అంటే, ఏంటి నువ్వు ఎవరు అంటే, నేను తనకి గర్ల్ ఫ్రెండ్ని అంటే, గర్ల్ ఫ్రెండా, ఇక్కడ నేను బిజినెస్ క్లయింట్లో మాట్లాడుతుంటే ఏంటి నువ్వు ఇక్కడ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు, క్లయింట్ ఎవరు, నేను క్లయింట్ కాదే అంటే, మీరు ఇక్కడ బ్రాండ్ ఎంట్రీ గురించి మాట్లాడడానికి రాలేదంటే, లేదు ఇక్కడ నేను బ్రాండ్ డేట్ కోసం వచ్చాను అనేసి తను చెప్తుంటే వాళ్ళ తాత అలా చూస్తూ ఉంటాడు, వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు, ఇంకా వాళ్ళ అమ్మ కూడా చూస్తుంటుంది. బ్లైండ్ డేటా ఏంటి ఇలా అంటే నా వెనకాల నువ్వు ఇలా గోతులు తీస్తావా, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టుకొని మళ్ళీ నువ్వు అనదర్ అమ్మాయితో బ్లైండ్ డేట్ చేస్తావు, వచ్చి ఇలాంటి వాడి నువ్వు అనేసి కొడుతుంది పాపం అను. ఇంకా వచ్చిన అమ్మాయి కూడా కొడుతుంది. ఇంకా తనకి ఏమీ అర్థం కాకుండా అలా సైలెంట్గా అయిపోతాడు. పాపం సార్ మన సార్ అంటే ఇది చాలా బాగా ఉంది మజాగా అంటే, చూసినావా నీ కొడుకు వాళ్ళు కొడుతుంటే ఇప్పుడు హ్యాపీగా ఉంది అనుకంటే, నేను ఇలా అవుతుందని అనుకోలేదు అంటుంటే సరే అనేసి ఇంకో అమ్మాయితో పిలిచిస్తావనేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాదనేసి ఆపుతూ ఉంటే ఇంకా తను వచ్చేసి ఇంకా తను చెప్తుంది, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఎక్స్ప్లెయిన్ చేయి, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నేనేం చేస్తున్నాను అంటే, నువ్వు ఎందుకు ఇలా వచ్చావు అంటే, నువ్వే కదా ఇక్కడికి రమ్మన్నావు అనేసి అంటుంటే, నేను ఎప్పుడు చెప్పానంటే, నీ ఫోన్లో నుంచి నాకు మెసేజ్ వచ్చింది చూడు అంటే, అవునా నా ఫోన్లో నుంచి వచ్చిందా, సరే అనేసి ఇంకా తన ఫోన్ చూసుకోవడానికి చూస్తే అక్కడ తన ఫోన్ ఉండదు, ఓలు ఫోన్ ఉంటుంది. ఇంకా ఓలు ఫోన్ ఉంటే తను చెక్ చేసి ఇంకా తనకి అర్థమవుతుంది ఏమైంది ఏమి అనేసి, ఇంకా అప్పుడు తనకి అర్థమవుతుంది. సో ఇదంతా వాడు చేసిందంటే, అందరు ఇక్కడ చూస్తున్నారు కావాలంటే గమనించు, నువ్వు ఇలా చేస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇంకా తనకు అర్థమవుతుంది అక్కడ వాళ్ళు ఉన్నారు అనేసి. ఇంకా సరే ఇదంతా మా నాన్న ప్లాన్ అనుకునేసి ఇంకా తను చాలా సైలెంట్ అయిపోయేసి, ఇలాంటివంతా ఇలా చేశారా అంటే, నీకు ఇలాంటివి ఏం ఐడియాలు ఉండవు, ఈజీగా బ్లైండ్ డేట్కి వచ్చేస్తావు అనదర్ గర్ల్తో, ఈ క్లాస్కే కదా నా దగ్గరికి వచ్చిందంటే, నాకు నిజంగానే తెలియదే అంటే, నిజంగా తెలియదా, నీకు నిజంగానే తెలియదా ఇలా అంతా జరుగుతుందనేసి, సరే నాకు ఈరోజు చాలా కోపంగా ఉంది, నువ్వు దీనికి ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకుంటావు, రూమ్లోకి పదా అనేసి తను వెళ్ళిపోతుంది ఎంజాయ్ చేస్తూ. ఈ డ్రామా అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అండ్ తను వెళ్ళిపోయిందంటే, అవుంటా తను వెళ్ళిపోయిందిరా అనేసి తను చెప్తాడు. ఇంకా సరే పద ఓలు నువ్వేం చేస్తావు నాకు ముందు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఈరోజు ఏం జరిగింది అనేసి తను అడుగుతాడు. అంటే అది జస్ట్ అరేంజ్ సంబంధి ఇంపార్టెంట్ గెస్ట్ని మీకు పరిచయం చేశాను అంటే, ఇంపార్టెంట్ గెస్టా, సరే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, నిజం చెప్తావా లేదా అంటే, ఇదంతా చైర్మన్ గారు చేశారండి, నేనేం చేసేది, మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను, నన్ను వెన్నుపోటు పొడవకండి ప్లీజ్ అంటే, సరే ఫోన్ ఇవ్వు అనేసి ఇంకా తన ఫోన్ తీసుకొని తను వెళ్ళిపోతాడు. ఈ సంగతి చెప్తానుండు, నువ్వు ఇంకోసారి
ఇంకోసారి డేట్ ఫిక్స్ చేసి దాని లైవ్ స్ట్రీమింగ్ చేసామనుకో అప్పుడు చెప్తా నీ సంగతి. నీకు ఈమెయిల్ చేస్తాను ఈరోజు ఏమేమి వర్క్ చేయాలో అవంతా చెయ్యి అని చెప్పేసి అంటుంటాడు. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఓడు నాకు అన్నీ చెప్పాడు అనేసి తన్ని ఇరిగిచ్చేస్తాడు. పాపం నీకు అంత నమ్మకం లేకపోతే నన్నే వచ్చి అడగచ్చు కదా నాన్న, ఎందుకు ఇలాంటి ట్రిక్స్ అంతా ప్లే చేస్తున్నావు అంటే, సారీ రా అలా జరుగుతుందని నేను అనుకోలేదురా అనేసి ఓలుని కావాలని అలా చేశాను, నీ గురించి తెలుసుకోవడానికి తన తప్పేం లేదురా అనేసి తను చెప్తూ ఉంటుంది. చెప్తాడు వాళ్ళ నాన్నతో. సో నీది తప్పు కాదు, వాళ్ళది తప్పు కాదు, నాదేరా తప్పు, నాదే నాన్న తప్పు అంటే, అవును నీదే తప్పు అంత తొందరగా మేము తెలుసుకునేసాము అనేసి, లేకపోతే ఇంకా మంచి ప్లాన్ వేసింటాం నీ గురించి అంటే, సరే సరే రేపు మంచి రోజు, కోడల్ని ఇంటికి తీసుకుందా, నేను మీ నాన్న తనతో మాట్లాడతాం, తన గురించి తెలుసుకుందాం అనేసి తను చెప్తే, సరే సరే అనేసి వాళ్ళ అమ్మతో సరే అని చెప్తాడు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.